శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ స్థానంలో మనకు రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో కుజుడు, అష్టంలో బుధాదిత్యయోగం, భాగ్యస్థానంలో గురు శుక్రులు, ఇంకా లాభంలో కేతు కనిపిస్తుంది. ఈ భాగ్యంలో ఉన్న గురు శుక్రులు ఎవరైతే ఉన్నారో గురుడికి అనుగ్రహం ఉంది కాబట్టి సేఫ్ జోన్ ఉన్నారని చెప్పచ్చు అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూస్తుంటే షష్ఠ స్థానంలో శని, సప్తమంలో కుజుడు, అష్టంలో బుధాదిత్యం, రవి యోగం ఇవన్నీ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఈ షష్ఠ స్థానంలో శనీశ్వరుడు ఉన్నా కొంత ఏదో తెలియకుండానే పాదాలు కింద భాగంలోని కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో తులారాశిలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు గట్టి ప్రయత్నాలు చేయండి. ఆర్థికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా ఉంది. అలా వ్యాపారం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో నష్టం లేకుండా ఒక మంచి హైప్ ఈ 15 రోజులు చూసే అవకాశం బాగానే కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి మంచి అనుకూలమైన టైం ఇంకా ఉంది. ఈ 15 రోజుల్లో మాత్రం గట్టి ప్రయత్నం చేసుకోండి. 15 రోజుల్లో ఎవరు వెళ్ళిపోలేరు, కానీ కనీసం దానికి సంబంధించిన అప్లికేషన్ మీ సంతకాలు పెట్టడం కానీ ప్రాసెస్ కానీ ఏదంటే పేపర్ వర్క్ ఉంటే ఈ 15 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. ఎందుకు గురుడు ఒక్కసారిగా రాజ్యంలోకి మారిపోతాడు, అంటే కర్కాటకంలో మారిపోతే గురువు డైరెక్ట్గా అనుగ్రహం ఉండదు. అటువంటిప్పుడు కంటే ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ అనుకోండి, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతారు. విశేషంగా ఏంటంటే ఉపనయన సంస్కారాలు, వివాహము ఇటువంటి చేసే సమయంలో కూడా మనకు ఎంతో కాలంగా వివాహం జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఒక ప్రయత్నంగా చేస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అన్నీ బాగుంటాయి, కానీ ఒక విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో ఆరోగ్యం గురించి, అష్టంలో ఉన్న రవి గురించి మనం ఆలోచించవలసి వస్తుంది. ఈ రెండు కూడా ఇంట్లో ఉన్న శనీశ్వరుడు, అష్టంలో ఉన్న రవిని చూస్తున్నాడు. అంతేదంటే ఆరోగ్యం స్థానంలో శని ఉండి అక్కడ రవిని కూడా పాడు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాం. అంటే 6th and 8th హౌస్ కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి తులారాశి వారు విశేషంగా చెప్పుకుంటే చిత్తా నక్షత్రం 3-4 పదవాలు, స్వాతి నక్షత్రం వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఆరోగ్య విషయంలో ఎంతగా ఉందని చెప్పగలుగుతాం. దీనికోసం మంత్రమే సరైన అనుకుంటాం కాబట్టి విశేషంగా శివునికి అభిషేకం చేయడము, తీర్థం తీసుకోవడం అనేది ఈ 15 రోజులు కనీసం ఒక 4 సార్లు చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే మనకు తెలియని ఒక క్రానిక్ ఇష్యూ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఆ విధంగా చేసుకోండి, తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి, కొంత బాగుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఐరన్, స్టీలు, సిమెంట్, ఆర్గానిక్ ఇండస్ట్రీ పక్కన పెట్టి ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకు, మెడికల్, ఫార్మాకి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక 15 to 20% బిజినెస్లో, వ్యాపారంలో హైక్స్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలని కూడా చేయొచ్చు. స్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అది చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కొత్త ఫిల్మ్ సంతకాలు కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ ఇష్యూస్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. ఏదైనా తులారాశి వారికి ఒక లక్ ఫేవరింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి శివునికి అభిషేకం చేసుకోండి. రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.